రాజా గారు, తర్వాత పెద్దలు, తర్వాత కన్నబాబు గారు మాట్లాడినప్పుడు వాళ్ళ విషయాలన్నింటినీ కూడా సమాధానం చెప్పారు. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి మోసం తీసుకునే విషయాన్ని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మంది ఒక ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో 40% 3% ఉన్న మన వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన బాధ్యత ప్రజల తరఫున ప్రజల ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా మనం వాళ్ళ మెడలు వంచి వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ప్రతిపక్ష పార్టీగా ఉందనే విషయాన్ని ముందుగా మనందరికీ మనం చేస్తున్నాం. ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు చంద్రబాబు గారు ఎంతసేపు ఇది చెప్పారు, వాళ్ళ పార్టీ అంటే కాదు. ఎందుకంటే మోసం తెగ అనేది ఎన్ని రోజులు ఉండదు. మోసంతో ఈ కార్యక్రమం చేసుకొచ్చారు. సంవత్సరమైంది ఇవాళకి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఏం చేసిందంటే ఏం చేసింది కనిపించట్లేదు. కానీ ఆ నాయకుల అస్తం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు అనడానికి మీ నానికి మందమా అంటున్నారు. అడిగితే తాట తీస్తామంటున్నారు. అడిగితే లేనిపోని మనకు మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ ప్రతిగా వాళ్ళకి మనం చేస్తాం, వాళ్ళకి చెప్తున్నాం. ఇది మా బాధ్యత. మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మెడలు వంచి మీతో ఈ కార్యక్రమాన్ని మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీరు వచ్చి మీ దానికి ముందుమే మీకున్న తక్కువ విద్యుత్తో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం బాధ్యత మనం చూసాం. ఇదేదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేదా కన్నబాబు గారు లేదా మీరు ఆ వెలుగులో కూర్చున్న సోదరులో చెప్పిన మాట కాదు. ఇప్పుడైతే వినిపించారు. ఇదిగో చంద్రబాబు నాయుడు, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం అయితే ఇద్దరు కలిసి ఇచ్చిన వాగ్దానం ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తాలూకా ఈ బాండ్ అన్నారు. దానికి వచ్చి ఎందుకు వచ్చి సాక్షాత్కారాలు పెట్టించారు. కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారండి మీరు. ఇంత గొల్ల ఆలోచించేమని కోరుతున్నాం. కాబట్టి మన బాధ్యత మనం వేళ ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధాన ముందుకు వెళ్తున్నాం. రేపు గ్రామానికి వెళ్తున్నాం. ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు అందరూ మనం చేస్తాం. ఇప్పుడు చదివించారు చంద్రబాబు గారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు మా సమిష్టిగా నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణం చేస్తున్నారు. ఇంకా చెప్తా చూడండి. 2024లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మేమిద్దరం ఈ గ్యారంటీని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి మరి సమయంతో పయనిస్తామని చెప్పారు. వచ్చే నాలు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వచ్చేది మీరు ఏం చేశారు? ఈ సంవత్సరం పట్టుకుని ఈ విషయాన్ని రేపు మనం ప్రజల దగ్గర గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రజలతో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. ఆ కార్యాచరణ అమలు జరపడానికే ఇవాళ ఈ కాకినాడ ఈ తూర్పుగోదావరి జిల్లా తాలూకా విస్తృత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి తమందరూ కూడా బాధ్యత ముఖ్యంగా వేదిక మీద ఉన్న ఎవరైతే మరి కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉన్నారో, ఎవరైతే నియోజకవర్గ పెద్దలు ఉన్నారో, ఎవరైతే పార్టీలో పెద్దలు ఉన్నారో, ఎవరైతే పెద్దలు అందరూ కూడా ఇవాటి నుంచి
ఇవాటి నుంచి చికిత్సగా 7 నియోజకవర్గాల ముందు మన కార్యకర్త సమావేశం పెట్టండి. కార్యకర్తలు కింద గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ పెద్ద దగ్గర నుంచి ఆ నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టి ఏదైతే ఇప్పుడు గణబాబు గారు చెప్పారో ఏదైతే చూపెట్టారో అక్కడ కూడా టీవీ పెట్టి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా వాళ్ళకి వినిపించి చేయాలని మేము అందరికీ మనం చేస్తాం. ఆ తదుపరి మళ్ళీ మండల స్థాయిలో సమావేశం పెట్టండి. మండలంలో పెద్దలందరినీ పిలండి, కార్యక్రమాలు పిలండి, అక్కడ సమావేశం పెట్టండి. ఆ తదుపరి అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి వెళ్దాం, గ్రామంలో కూర్చుందాం. ఆ కోవిల్ దగ్గర లేకపోతే ఆ రత్మణి దగ్గర లేకపోతే ఆ మంత్రి దగ్గర కూర్చొని ఆ గ్రామ ప్రజలకి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు మీకు నెరవేర్చారని చెప్పని గ్రామ ప్రజలనే ఆలోచించుకోమని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఇది మన బాధ్యత, ప్రతిపక్షంగా మన బాధ్యత. ప్రజలు 5 కోట్ల ప్రజలు మాట్లాడలేదు, కానీ వాళ్ళ తరఫున మాట్లాడిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. చెప్తున్నాను, ఇవాళ అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు ఇవాళ అడుగుతున్నాడు, అడిగితే తాడు తీస్తావా? అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తాడు తీస్తావా? ఎవరు తాడు తీస్తావు? అడిగితే నువ్వు తోక కత్తిరిస్తావా? ఎవరు తోక కత్తిరిస్తావు? తోకలు వచ్చి తింటుంటే మనుషులు తోకలు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకుని అడుగుతున్నా. మీ దగ్గర ఉండొచ్చు, మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు, మా పార్టీలో జంతువులు లేరు. మా పార్టీలో మనుషులు ఉన్నారు, మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మనుషులు ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మా బాధ్యతగా మేము అడుగుతున్నామని మనం చేస్తాం. అంతేకాదు వాళ్ళు చెప్పింది వాళ్ళు వేశారు. ఇగో మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలకి 15 మీ ఇంట్లో వచ్చి కుర్రాడు ఉన్నాడు, వాళ్ళకి వచ్చి 20,000. మీ ఇంట్లో వచ్చి 3,000, నెలకి 3,000 అంటే సంవత్సరానికి 30,000. 3 పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే 30,000 సంవత్సరానికి 30,000. అదే కాదు, ఒక రైతు కుటుంబం మీకు 20,000. అలాగే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంది, 18 సంవత్సరాలు దాటితే 1,500. 1,500 అంటే సంవత్సరానికి 18,000 అని సంవత్సరానికి 1,40,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. మీ నోటితో మీ సంతకం పెట్టి మీరు 1,40,000 ఇస్తే అప్పుడే సంవత్సరానికి అప్పుడే 2 సంవత్సరాలు మరి ఎంత మంది కుటుంబానికి 2 సంవత్సరాలకి 2,00,000 రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత ఇచ్చారు? ఏమి ఇచ్చారు? మీరు ఏ విధంగా ప్రజలు మోసం చేశారు? ఈ కార్యక్రమాన్ని మనం గ్రామంలో మాట్లాడాలి, ఈ కార్యక్రమాన్ని మన మండలానికి మాట్లాడాలి, ఈ కార్యక్రమాన్ని ప్రతిగా సమాజం బట్టి వాళ్ళని ఎండగట్టాలి. దానికోసమే ఈ సమావేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి సోదరుల ఆలోచన చేయండి. ఎవరో ఏదో సాధారణ చెప్పులకు వచ్చి కుందేళ్ళు బెదిరిస్తే బెదరొచ్చు, కానీ లేకపోతే బెదరచ్చు, కానీ వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా బెదరని విషయాన్ని కేసులు పెడితే 10 అక్రమైన కేసులు పెడితే చట్టాన్ని చేతులు తీసుకుంటే దాంతో అయిపోతుంది. ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రతి వారికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యం చట్ట ప్రకారం ప్రతి వారికి అడిగే హక్కు ఉంది. చట్ట ప్రకారం ప్రతి నడుచుకునే హక్కు ఉంది. చట్టాన్ని ఒకసారి ఒక రోజు ఈ చేతిలో తీసుకోవచ్చు, అధికారం ఉన్నది. చట్టాన్ని 2 రోజులు తీసుకోవచ్చు, కానీ ఎల్లకాలం చట్టం వచ్చి సొంతంగా ఉండడానికి ఈ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు అనే విషయాన్ని ఇవాళ ఆ కూటమి పెద్దలకి చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా నీ ఏదైతే ప్రజలు మాటిచ్చావో నువ్వే నిజాయితీ పనులు అయితే నువ్వు ఇంతకు ముందు మాట మనిషి కాకపోతే ఎప్పుడు మోసానికి ప్రతీకంగా నువ్వు ఇప్పటికే నిజాయితీగా నువ్వు నీ పవన్ కళ్యాణ్ గారు నీ కూటమి పెద్దలు మోసాడు. అంతేగాని నేను మీరు మాటలు చెప్పుకుంటూ ఇవాళ దేవస్వం పోటీ చేసుకుంటూ ఎంత కార్యక్రమం చేస్తున్నారండి. ఒకసారి ఆలోచన చేయండి. నిన్నగాక మన నాయకులు వచ్చి గుంటూరు వెళ్ళాడు, సత్యంపేట వెళ్ళారు. ఎంత డ్రామా ఆడారండి, అక్కడ
ఎంత చేశారండి? సాక్షాత్తు జిల్లా ఎస్పీ వచ్చి ఆ కారు కింద వచ్చి ఇంకో కారు కింద గుర్తింది ఒక ఒక వ్యక్తిని అంటే కాదు అని ముందు చెప్పి మళ్ళీ 2 రోజుల తర్వాత మాట మార్చిన సందర్భం. ఇది ఎప్పుడైనా సరే మనం రాజకీయాల్లో చూసామండి, ఎప్పుడైనా చరిత్రలో చూసామండి. అంటే ఒక సాక్షాత్తు ఎస్పీ చెప్పిన తర్వాత అంటే ఏ విధంగా రాజకీయాలను ఆలోచించబడుతుంటాం. దయచేసి మీ ఎవరు కూడా వీటికి భయపడతారు, బెదిరిపోతారు అనుకుంటున్నారు. అవన్నీ అందుకే నేను గవర్నర్ గారికి కూడా తెలుసా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం రాజకీయ విషయాన్ని తెలియజెప్పుకోవాలి. అంతేకాదు ప్రజా పోరాటం కూడా చేస్తారు. అందుకే ఈ సమావేశం చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించారు. ఇవాళ ముఖ్యంగా వేదికమైన పెద్దలు ఇది మన కర్తవ్యం, ఇది మనకి మన నాయకులు ఇచ్చిన మన ఆదేశం, మన కార్యక్రమం, మన పార్టీ ఆ కార్యక్రమం. మనం ఒక ప్రజల పార్టీగా మనందరూ చేయవలసిన కార్యక్రమం. కాబట్టి మనందరం సమాయత్తమై ఈ సమావేశం అయిన తర్వాత మరి అధ్యక్షుడు రాజా గారు 7 నియోజకవర్గంలో 7 తేదీలు తీసుకోండి. సమావేశ తేదీలు 7 తేదీకి 7 సమావేశాలకి మీరు వెళ్ళాలి. 7 సమావేశాలకి మీరు వెళ్ళాలి. 7 సమావేశాలు అయిన తర్వాత ఎవరైతే మన సమావేశం పెట్టుకుంటారు అవసరమైతే దానికి వెళ్ళండి. లేకపోతే ఆ రోజు విద్యార్థులే ఆ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాలు చూసుకుంటారు. ఆయన అయిన తర్వాత వాళ్ళు మండలాలు చేస్తారు. మండల స్థాయిలో మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటాయి. అప్పుడు వచ్చి మీ కార్యక్రమాన్ని చూసుకోండి. కానీ 2 కార్యక్రమాలు మాత్రం పూర్తిగా లోకల్ వ్యవస్థతో సమాచారం చేసే బాధ్యత మరి అధ్యక్షుడిగా మీకే చెప్పింది. దానికి నియోజకవర్గంలో మీ పెద్దందరూ కూడా ఆయా ఏదో పెద్దందరూ కూడా మరి జిల్లా పెద్ద తారతమ్యం ఏమంటా ఎవరైతే వైసీపీ పార్టీలో ఎవరైతే క్రియాశీలంగా ఉన్నామో, ఎవరైతే నాయకులుగా ఉన్నామో అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా దాన్ని పాల్గొనాలి. ఈ చంద్రబాబు నాయుడు కూడా చేసిన మోసాన్ని దాని తగాన్ని ఎండగట్టాలని చెప్పి ఇవాళ మనం చేస్తాం. అందుకే ఈ సమావేశం అని చెప్పి మనం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టలను తీసుకోవాలని అందరినీ గొడవ చేసుకుంటూ ఇంతేకాదు ఇవాళ రోజు చూస్తున్నాం. ఒక పత్రిక తిరిగేస్తే వాళ్ళు చేసిన ఘనకార్యం లెక్కలు లేవు. అలాగే అక్కడ వచ్చి వాళ్ళు తిట్టారు. ఒక 2 సంవత్సరాల కింద దగ్గర వచ్చి ఎక్కడో తపాకాయలు పెంచారు. ఒక 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద లేకపోతే అక్కడ వచ్చి ఎవరినో గసుకున్నారు ఒక 2 సంవత్సరాల కింద అని చెప్పి పెట్టే పరిస్థితి ఇవాళ పత్రికలో ఉన్నాయి. ఇవాళ తప్ప ఎక్కడో చెప్పండి, ఏ కార్యక్రమం చెప్పండి. అంతెందుకు మన కాకినాడలో ఉపతిని చెప్పారు. ఆ చెట్లు వచ్చి అన్నారు. లేకపోతే ఆ బియ్యాన్ని వచ్చి అయిపోయి అన్నారు. ఎక్కడైందండి ఇది? ఏమైందండి? ఎవరికి వచ్చింది లాభం? ఆ పౌర సరఫరాకి చూస్తున్న మంత్రి గారికి, ఆ పెద్దలకి దానివల్ల లాభం వచ్చింది తప్ప సామాన్య ప్రధానికి కానీ ఎవరికైతే దానివల్ల దొరికిందో చెప్పండి. ఈ రైతులకి పోతే బకాయిలు కాదు, ధాన్యానికి పోతే బకాయిలు ఏది 20 రోజులు వెంటనే 2 రోజులు ఇస్తారే. ఎన్ని రోజులు ఈ రైతులకి ఈ రాష్ట్రంలో 18 రైతు పంటకి ఏ పంటకైనా సరే గిట్టుబాటు ధర వచ్చిందా? ఏ పంటకైనా గిట్టుబాటు వచ్చిందా? ధాన్యానికి లేదు, మిరపకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, కోకోకి లేదు, ఆకుకు లేదు, లేదు, దేనికి లేదు. మరి దేనికి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం? దాన్ని డైవర్షన్ చేయడానికి, దాన్ని పక్కపోవడానికి రోజుకు ఒక కేసు, ఎవరో ఒక కేసు. ఏమైనా తోకలు కట్టేస్తారు. తోకలు కట్టేదానికి ఏమనుకుంటున్నారు? ఆ నాయకులు సహనం కోల్పోయారు. ఇవాళ తెలుగుదేశం నాయకులు సహనం కోల్పోయి ఇక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి దాన్ని తట్టుకోలేక ఈ రకమైన కార్యక్రమాన్ని దుశ్చర్యని దుర్మార్గమైన ఆలోచనని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సోదరులందరూ కూడా మనందరూ కూడా కలిసినట్టుగా ప్రజల తరఫున ప్రజల పక్షాన మనం కలిసి పోరాడాలి. తప్పకుండా ప్రజల పక్షాన నుండి ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం,
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి చేయడం కోసం మనందరం పోరాడదామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఏదైతే మన నాయకులు మరి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలని మనం చేసుకుంటూ నేను కూడా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గరికి నేను కూడా వచ్చి పాల్గొంటానని చెప్పి మీ అందరికీ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.